ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి బాయ్ బేబీ అయితే రిపోర్ట్స్ ఎలా వస్తాయి, గర్ల్ బేబీ అయితే రిపోర్ట్స్ ఎలా వస్తాయి అని చూపిస్తాను. మా బాబుది పాపది చాలామందికి కడుపులో ఉన్నది బాబా పాప అని చాలామంది చాలా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు కదండి. నేనైతే బాబుకి పాపకి రిపోర్ట్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కానింగ్స్లో హార్ట్ బీటు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ఇదైతే మా బాబుదండి. 2022 2/7/2022 మా బాబు బర్త్డే. ఇది రీసెంట్గా పాప రిపోర్ట్స్ ఇవి. పాప 29/8/2024 రీసెంట్గానే పుట్టిందండి. ఇప్పుడు 4th మంత్. ఈ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ 3rd మంత్లో రిపోర్ట్ చూపిస్తానండి. నేను 3rd మంత్ బెంగళూరులో తీయించుకున్నానండి. పుష్ప నర్సింగ్ హోమ్ అనేసి బెంగళూరులో ఉంటుంది, అక్కడ తీయించుకున్నాను. 8 weeks 4 days. 19.7 mm. ఇందుట్లో అయితే ఏమీ తెలియలేదండి, అంటే ఇంకా 3 months కూడా రాలేదు. 8 weeks 4 days అన్నమాట. ఇంకా అంత క్లారిటీగా తెలియలేదు వాళ్ళకి, అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేసి నార్మల్ స్కాన్ తీశారనమాట. చూసారు కదా, స్కానింగ్లో ఇలా ఉందండి. చిన్న డాట్లా కనిపిస్తుంది అంతే, ఏమీ లేదు. ఈడిడి 12/7/2022 2/7/2022. వాళ్ళు చెప్పిన లాస్ట్ డేట్ 2/7/2022 అండి. ఆ డేట్కే నాకు డెలివరీ అయింది. సో కరెక్ట్ డేట్కి ఎలా అయింది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తానండి నేను. LMP 25/9/2021. నెక్స్ట్ 8 weeks తర్వాత మళ్ళీ 12 weeksకి చేశారండి నాకు. 12 weeksకి పెటల్ హార్ట్ రేట్ ఫర్ మినిట్కి 162. పొజిషన్ వేరియబుల్, పెటల్ మూమెంట్స్ యాక్టివ్. నెంబర్ ఆఫ్ బేబీస్ అంటే సింగిల్ అండి. పర్పస్ ఆఫ్ స్కాన్ NT స్కాన్. ఇందుట్లో స్కాన్ రిపోర్ట్ చూడండి. బెంగళూరులో చాలా క్లారిటీగా తీస్తారండి. చూసారా, బేబీ కాళ్ళు, బేబీ హెడ్, స్టమక్, హార్ట్ బీటు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. హెడ్, ఇక్కడ బేబీ మొత్తం నోసు అదంతా క్లారిటీగా చూపించారండి. చాలా క్లియర్గా తీస్తారు అక్కడైతే, ఇక్కడైతే అంత క్లియర్గా తీయరు. బాబుదైతే 162 ఉందండి. పాపది ఎలా, ఇది పాపదండి. పాపది కూడా బెంగళూరులోనే తీయించుకున్నాను. 13 weeks 3 daysకి 7/12/2023 LMP EDD 12/9/2024. హార్ట్ బీట్ చూడండి, 149 BPM. బాబుది పాపది పక్కన పెట్టి చూపిస్తాను. బాబుది 162, పాపది 149 BPM అండి. చూడండి, సేమ్ 30 weeks కండి. 30 weeks 3 days, 30 weeks 5 daysకి 162 149. CRR లెంత్ 7.22 cm. ఫోకల్ ట్రాన్స్లెన్సీ అంటే ఏంటంటే నార్మల్ ఫర్ ఏజ్ అని ఇచ్చారు కదండి. 1.6 mm. అంటే హెడ్కి చుట్టుగా ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయరు ఈ కరెక్ట్గా 13 weeks 3 days, 12 weeks 3 days అట్లా ఉన్నప్పుడే ఈ స్కాన్ తీయాలండి. ఈ స్కాన్ తీస్తేనే అది ఉందా లేదా అనేది కనిపిస్తుంది. 1.6 mm అనేది నార్మలేనండి ఏజ్కి. ఇంకా ఎక్కువ ఉంటే డేంజర్ అవుతుంది పిల్లలకి, అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందంట. నేను 30 weeks తీయించుకుంటేనే ఆ మేడం చెప్పారు,
ఇప్పటికే లేట్ అయింది, ఇంకా 12 వీక్స్ అలానే తీయించుకోవాలనేసి చెప్పారనమాట. 1.6 mm అనేది నార్మల్ అని చెప్పారు. చూసారు కదా, హార్ట్ బీట్ అయితే 162, ఇక్కడ 149. బాబుది 162, పాపది 149 అండి. పాపది చూడండి, హెడ్, బ్యాక్ బోను, హార్ట్ బీట్, ఇవన్నీ చూసారా, చాలా క్లారిటీగా ఇస్తారండి బెంగళూరులో అయితే. ఇక్కడ మాకు దగ్గర స్కానింగ్ తీయించామండి జగ్గేపేటలో, అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదైతే థర్డ్ మంత్ అండి, స్టార్టింగ్లో ఇవి 2 రిపోర్ట్స్. ఇంకా నెక్స్ట్ టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్ అంటే 21 వీక్స్ దాటిన తర్వాత తీస్తారు. ప్రజెంటేషన్ సిఫాలిక్, ప్లెజెంటా యాంటీరియర్, లిక్కర్ నార్మల్, సింగిల్ పాకెట్ 5, పెటల్ యాక్టివ్ ప్రెజెంట్, పెటల్ హార్ట్ రేట్ 140 BPM ఉందండి. బాబుది హార్ట్ రేట్ 140 BPM ఉంది. ఇక్కడ వీక్స్ని బట్టి పెటల్ బయోమెట్రీ అండి. హెడ్, నెక్, స్పైన్, ఫేస్ అన్నీ నార్మల్గా ఉన్నాయని ఇచ్చారండి. బోత్ లంగ్స్ సీను చూసారు కదా. బాబు పెటల్ హార్ట్ రేట్ అయితే 140 BPM ఉందండి. పాపది ఎలా ఉందో చూద్దాం. 21 వీక్స్ది పాపదండి. ఇది పెటల్ పొజిషన్, బ్రీచ్ పొజిషన్ అంటే కాళ్ళు కిందకి, హెడ్ పైకి ఉందని. నెంబర్ ఆఫ్ పెటల్ సింగిల్. కండిషన్ అంటే పెటల్ హార్ట్ రేట్ 160 ఉందండి పాపది. మూమెంట్స్, ప్రెజెంటేషన్, విజిబిలిటీ, హార్ట్ విజిబిలిటీ, హార్ట్ రేటు ఇవన్నీ చూపిస్తున్నారు. హార్ట్ రేట్ 160, బాబుది 140 అండి BPM. బాబుది 140, పాపది 160. ఫస్ట్ స్కాన్లో ఇప్పుడు స్కాన్లో డిఫరెంట్ చూసుకోండి మీరు. ఫస్ట్ బాబుది ఎక్కువ ఉంది, తర్వాత పాపది. చూసారు కదా. 21 వీక్స్కి స్కాన్ రిపోర్ట్ చూడండి. బ్యాక్ బోను, ఎక్కువగా బ్యాక్ బోన్ చూస్తారండి 21 వీక్స్లో. బ్యాక్ బోను, స్టమక్, హెడ్ చూసారు కదా ఇలా. నెక్స్ట్ 30 వీక్స్లో ఎలా ఉందో చూపిస్తానండి. చూసారు కదా, 31 వీక్స్ గ్రోత్ స్కాన్ అండి. 30 వీక్స్ నుండి గ్రోత్ స్కాన్ తీస్తారు. 30 వీక్స్, 37 వీక్స్ అలాగా గ్రోత్ స్కాన్ తీస్తారు. ప్రజెంటేషన్ బ్రీచ్ అని వచ్చింది బాబుది. ప్లెజెంటా యాంటీరియర్, లిక్కర్ నార్మల్, సింగిల్ పాకెట్ 5.6. పెటల్ హార్ట్ రేట్ వచ్చి 150 BPM అండి. 150 BPM ఉంది హార్ట్ రేటు. హెడ్ ఇవన్నీ నార్మల్ అని వచ్చినాయండి. పెటల్ నెక్ అపియర్ నార్మల్లీ. స్పైన్, హెడ్ మొత్తం నార్మల్గానే వచ్చిందండి. ఇంకా 30 వీక్స్కి వచ్చిన తర్వాత స్కాన్ రిపోర్ట్లో చూసారు కదా, అసలు ఏమి చూపించరండి. నార్మల్గా స్కాన్ తీసి చూపిస్తారంతే, ఏముండదు. బాబు హార్ట్ రేట్ అయితే 30 వీక్స్లో 150 ఉందండి. పాపది ఎలా ఉందో చూద్దాము. 30 వీక్స్ పాపదండి ఇది రిపోర్టు. పెటల్ హార్ట్ రేటు 152 BPM ఉంది. చూసారు కదా, 152. బాబుది 150, పాపది 152. అంటే నార్మల్గా 3, 4, 5 months వరకు పాపది తక్కువగా ఉంటుందండి, బాబుది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెలలు నిండేసరికి పాపది ఎక్కువగా ఉంటుంది, బాబుది తక్కువగా వస్తూ ఉంటుంది. ఓఎస్ క్లోజ్గానే ఉంటుందండి 30 వీక్స్ వరకు. రేటు 146 అండి. చెప్పా కదా తగ్గుతూ వస్తుందని. నెలలు నిండే కొద్దీ బాబుకైతే తగ్గుతూ వస్తుందండి హార్ట్ రేటు. 146 BPM అని వచ్చింది. పాపకైతే స్కాన్ డాక్టర్ గారే డైరెక్ట్గా తీసి చూపించారు, కానీ రిపోర్ట్ అయితే ఇవ్వలేదండి. 144 ఉంది పాపకి. 144 రేటు. డెలివరీ అయ్యేసరికి నో కార్డ్ అరౌండ్ ది నెక్ అంటే ఎలాంటి పేగు అంటారు కదండి, పేగు మెన్నేసుకొని వచ్చిందని, అలాంటివి ఏమీ లేవు. బాబుకైతే అలా వచ్చిందండి, పేగు మెన్నేసుకొనే పుట్టాడు, కానీ అది రిపోర్ట్లో ఇవ్వలేదు.
ఈ రిపోర్ట్‌లో అయితే పాపకి ఎలాంటి పేగు, మెడ అలాంటివి ఏమి లేవని చెప్పారు. బాబుది, పాపది ఇద్దరిది రిపోర్ట్స్ పెట్టానండి. చెక్ చేసుకొని ఈ రిపోర్ట్స్‌లో మీకు పుట్టబోయేది పాపో, బాబో అని మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా తెలుసుకోవాలని. పుట్టబోయేది బాబా, పాప అనేది ఇప్పుడు తెలుసుకోవడం కన్నా పుట్టిన తర్వాత తెలుసుకుంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుందండి. కాకపోతే మీకు డౌట్ ఉంటుంది కదా అని ఈ రిపోర్ట్స్ పెట్టాను. యూజ్ అయితే చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.